చాలామంది నాతో చాలాసార్లు అన్నారండి ఒక మాట. నేను స్ట్రీట్ డాగ్స్కి ఎక్కడికి వెళ్ళినా నాకు డాగ్స్ కనబడితే నా బడ్జెట్లో వాటికి ఖచ్చితంగా ఫుడ్ పెడతాను. ఈరోజు నువ్వు పెట్టావు, మరి రేపు ఎట్లా అని చాలామంది నాతో అన్నారు. నిజమే, నేను రేపు పెట్టను, కానీ ఇప్పుడు నేను పెట్టిన అన్నము వారం రోజుల వరకు బ్రతికిస్తుంది. అలా ఈరోజు నేను పెట్టిన రేపు ఇంకెక్కడైనా వెతుక్కొని తింటుంది. లేదంటే ఇంకెవరైనా నాలైనా ఆలోచించి పెట్టొచ్చు. లేదంటే అవసరం లేదు అని పడేసిన ఫుడ్డు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి దాన్ని దొరికించుకొని మరి తింటుంది. దాని ప్రాణం నిలబెట్టుకుంటుంది. ఒక్కరోజే కదా అనేసి చాలామంది నేను రోజు దాన్ని బతికిస్తానా, రోజు నేను పెట్టాలా, నేను పెడితేనే బతుకుతుందా అనేసి చాలామంది వదిలేస్తారు. అలా కాదు. నాకైతే అది వారం రోజులు బ్రతుకుతుంది నా వల్ల అని అనిపించినప్పుడు దానికి ఖచ్చితంగా ఫుడ్ పెడతా. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వాళ్ళు నన్ను చాలామంది అన్నారు, నీకు ఇంతకుముందు వీటికి ఫుడ్ పెట్టే అలవాటు లేదు కదా, ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, అసలు వాటి కోసం ఎంత కష్టపడుతున్నావు, వండుతున్నావు, పెడుతున్నావు, ఎందుకు వచ్చిందని చాలామంది అడిగారు. అందరికీ చెప్పలేకపోయినా కానీ ఈ వీడియోలో మాత్రం చెప్తున్నా. మా పప్పిని తీసుకొచ్చుకున్న 2 monthsకి వాడు తిన్న అన్నం మిగిలిపోతే నేను గోడ మీద పెట్టిన. సరే ఇప్పుడు అవసరం లేదు, అది ఎండిపోయింది అనేసి పక్కకు పెట్టి వేరే గిన్నెలో వాడికి అన్నం పెట్టిన. 2 months బేబీ మా పప్పి. అప్పుడు ఆ గిన్నెతో నాకు పని లేక ఆ గిన్నె గోడ మీద పెట్టిన. 3 days తర్వాత ఆ గిన్నెలో ఉన్న అన్నం పడేద్దామని గిన్నె తీసిన. అన్నం అంతా పాసిపోయి ఉంది. ఆ పాసిపోయిన అన్నాన్ని సర్లే గోడవతలు పడేద్దామనేసి మాకు వెనకాలనే చెత్త ఉండేదన్నమాట. ఇంటికి వచ్చి చెత్త తీసుకోకపోయేది, చెత్త బండి వచ్చి. సో అట్లా బయట పడేస్తున్నా. నేను బయట పడేసే టైంకి అటుపక్క నుంచి ఒక కుక్క పోతుంది. అది నన్ను చూసి, నేను పడేసేది చూసి ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి తినేస్తుంది. వద్దురా వద్దు అనేసి నేను దాన్ని ఎలగొడుతున్నా. ఎందుకంటే అది పాసిపోయింది. 3-4 days అవుతుంది. అయినా సరే నేను వద్దంటున్నా, వేరే ఇట్లా రాళ్ళు విసిరేసి కొడుతున్నా కూడా, వద్దంటున్నా కూడా అట్లా తినేస్తుంది. అది చూసి నాకు అది చాలా ఏడుపు వచ్చింది. అది పాసిపోయిన అన్నము, దానికి స్మెల్ వస్తుందని తెలిసినా తింటుందంటే అది ఎంత ఆకలితో ఉందనో నాకు ఆ రోజు అర్థమైంది. మా పప్పి వాళ్ళ మదర్తో స్టార్ట్ చేసిన నేను ఇది. వాడికే కాదు, వాడి లాంటి వాటికి చాలా వాటికి నేను ఫుడ్ పెడుతున్నా. అది చూసినప్పటి నుంచి నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ రోజు అప్పుడు వెంటనే నేను లోపలికి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ ఉంది నా దగ్గర. ఆ బ్రెడ్ ఆ గోడ నుంచి ఫాస్ట్ విసిరేసిన. దానికి ఎంత ఆకలైందో పాపం అసలు.